4 అంశాలను అజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు కాదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఉంటే ఇంతకాలం ఆగుతామా అని వ్యాఖ్యానించారు. పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని, తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు అనిత. డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని చెప్పారు. గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డులో రాష్ట్రాన్ని 3వ స్థానంలోకి తెచ్చారని అనిత విమర్శించారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఉపసంఘం ఏర్పాటు చేశామని, 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చిస్తామన్నారు.